రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ పై ప్రతీకార దాడికి సిద్ధమవుతుంది ఇండియన్ ఆర్మీ. అయితే ఏ క్షణంనైనా పాకిస్తాన్ పై అటాక్ చేయడానికి రెడీగా ఉంది ఇండియన్ ఆర్మీ. ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ గుండెల్లో భయం పడుతుంది. ఎప్పుడు అటాక్ చేస్తారు, దాన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలి, అసలు ఎలా అటాక్ చేస్తారు అనే అయోమయంలో పాకిస్తాన్ ఆర్మీ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో తాజాగా ఇదే అంశానికి సంబంధించి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా మొహమ్మద్ మాట్లాడారు. భారత్ ప్రతీకార దాడి చేస్తుందని సిగ్నల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ముప్పేట దాడిని మనం ఎదుర్కోగలమా, భారత్ ఒకవేళ మన వైపు దాడి చేస్తే తిప్పికొట్టేంత శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయా, అంత ధైర్యం మనకు ఉందా అంటూ కూడా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా మొహమ్మద్ సైనికులను ఉద్దేశించి ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే ఏ క్షణమైనా యుద్ధం జరగవచ్చని ఆ అభిప్రాయంలో రక్షణ మంత్రి ఉన్నట్టు తెలుస్తుంది. ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉండాలని కూడా పాక్ ఆర్మీకి ఆయన పిలుపునిచ్చారు. భారత్ ఎలా దాడి చేస్తుందో అన్న అయోమయంలో కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. అయితే తమ దగ్గర ఉన్న సైన్యం శక్తి సరిపోతుందా అన్న భయం కూడా పాకిస్తాన్లో నెలకొంది. కానీ భారత్ ఒకవేళ యుద్ధం చేస్తే దాన్ని తట్టుకోగలమా అన్న కన్ఫ్యూజన్లో కూడా పాకిస్తాన్ కనిపిస్తుంది. లోపల భయపడుతూనే బయటకు వాళ్ళకు బయట ఎంత గంభీరంగా కనిపిస్తున్నా కానీ లోపలగా బిక్కుమంటూ పాకిస్తాన్ బతుకుతుంది. ఇదే నేపథ్యంలో ఒకవేళ ఇండియా అటాక్ చేస్తే ఇండియాని డిఫెండ్ చేసుకోగలమా, ఇండియా అటాక్ చేసినప్పుడు మనల్ని డిఫెండ్ చేసుకోగలమా, తిరిగి దాడి చేయగలమా, అంత శక్తి మనకు ఉందా అనే నేపథ్యంలో కూడా ఏకంగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి సైనికులను ప్రశ్నించారు. అయితే గతంలో కూడా పాకిస్తాన్ చాలా రకాలుగా భారత్ పౌరుల పైన దాడి చేయడానికి ప్రయత్నించింది. ఉగ్రవాదులను భారత భూభాగంలోకి పంపించి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అదేవిధంగా ఎల్ఓసి దగ్గర కూడా అదేవిధంగా ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం ఉందో దాన్ని కూడా ఉల్లంఘించి చాలాసార్లు కాల్పులు చేసింది. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శివ, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి సోల్జర్స్తో, పాకిస్తాన్ ఆర్మీతో ఒకవేళ మన మీద యుద్ధం జరిగితే, దాడి చేస్తే ఇండియా దాన్ని తట్టుకోగల శక్తి మన దగ్గర ఉందా అని చెప్పి ఏకంగా సైనికులను ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద పాకిస్తాన్ భయపడుతున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ అంశం మీద ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ సయ్యద్, పాకిస్తాన్పై భారత్ యుద్ధానికి సిద్ధంగా, ఏ సమయంలోనైనా అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా పాకిస్తాన్ భావిస్తోంది. దానిలో భాగంగానే ఒకవేళ భారత్ అటాక్ చేస్తే కథన రంగంలోకి దూకితే కనుక దానిని ఎదుర్కొనేంత బలం, శక్తి, ధైర్యం మనకు ఉందా అనేది కూడా అంతర్మథనంలో అయితే పాక్ రక్షణ శాఖ మంత్రి మొహమ్మద్ ఖవాజా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పైకి ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా లోపల మాత్రం భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంత సైనిక బలం అనేది మనకు ఉందా లేదా అనేది ప్రధానంగా యుద్ధ సామాగ్రి కానీ, యుద్ధ ట్యాంకర్లు కానీ అంత సైనిక బలం మనకు ఉందా లేదా అనేది కూడా మనం ముందుకు వెళ్ళగలమా, భారత్ను ఎదుర్కోగలమా అనే సందేహం అయితే వారిలో నెలకొంది. కానీ అందరూ సిద్ధంగా ఉండాలనే ఒక ఆదేశం అయితే పాక్ రక్షణ శాఖ మంత్రి ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికే మనం చూస్తున్న అక్కడ పరిణామాలు చూస్తుంటే భారత్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అక్కడున్న పాకిస్తాన్ సైన్యం కానీ, పాకిస్తాన్ ప్రభుత్వం కానీ బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ఏదైతే 22వ తేదీన పెహల్గాంలోని బైసర్ వ్యాలీలో జరిగిన ఈ ఘటన అయితే ఉందో, కాల్పుల ఘటన, అప్పటి నుంచి కూడా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఎవరు ఈ ఉగ్రదాడి వెనుక ఉన్నా కానీ, ఎవరు ఈ ప్రోత్సహించిన ప్రాంతాన్ని ఆ ఉగ్రవాదులు వెనుకున్న వారందరినీ కూడా తుడిచిపారేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా దీని తీవ్రత ఏ స్థాయిలో ఉండబోతుందోనన్న భయంలో కూడా పాకిస్తాన్ నేతలు కానీ, ప్రజాప్రతినిధులు, ఆర్మీ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎప్పటికప్పుడు ఢిల్లీ వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో రక్షణ మంత్రి భేటీ కావడం కానీ, ఇటు కేంద్ర హోంమంత్రి అలాగే రక్షణ శాఖ మంత్రి ఇటు త్రివిధ దళాధిపతులతో సమావేశం కావడం, కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఇదంతా కూడా జరుగుతోంది. దానిలో భాగంగానే ప్రధానంగా ఏం జరగబోతుంది, భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే దానిపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ పాకిస్తాన్ ఇండియా బోర్డర్లు మాత్రం ఉద్రిక్తత ఇంకా కొనసాగుతుంది. పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది. కానీ యుద్ధానికి మాత్రం కొంత వెనకడుగు వేస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది. అంటే యుద్ధం చేయడానికి సిద్ధమైనప్పటికీ కూడా యుద్ధానికి సిద్ధమంటూనే ఆ లోపల మాత్రం భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ గత 2-3 రోజుల నుంచి కూడా పాకిస్తాన్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కానీ, పరుష పదజాలం కానీ, ఇటు క్రికెటర్
షాహిద్ అఫ్రిది చేస్తున్న వ్యాఖ్యలు కానీ, పాకిస్తాన్ రక్షణ మంత్రి, మరోవైపు అక్కడున్న రైల్వే శాఖ మంత్రి, వీరందరూ చేస్తున్న వ్యాఖ్యలు కొంత అభ్యంతరకరంగా ఉన్నాయి. అంటే అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసంతృప్తిలో అయితే వారంతా ఉన్నారు. అంటే భారత్ను మనం ఎదుర్కోగలమా అనే సందేహంలో వారు ఉన్న నేపథ్యంలోనే ముందుగానే ఓటమిని అంగీకరించే విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఇటు ఆర్మీకి సంబంధించిన మేజర్లు, సైనికులు రాజీనామాలు చేయడం, దేశం విడిచి పారిపోవడం, స్వయాన ఆర్మీ చీఫే కనపడకుండా పోవడం, వారి కుటుంబాన్ని కూడా విదేశాలకు తరలించడం. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని కూడా మొదట కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం భారత్ను ఎదుర్కోగలదా అనే అంతర్మతంలో ఉండి ఆయన కూడా అస్వస్థకు గురైనట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అక్కడ రావెల్పిండిలోని ప్రముఖ హాస్పిటల్లో ప్రజెంట్ ఆయన ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా పరిస్థితులన్నీ కూడా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉన్నాయి. అందులోనూ పాకిస్తాన్లోని BLA బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతుందో వారు కూడా దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల్లో దాదాపు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వారు 2 దాడులు జరిగాయి. అక్కడ 2 దాడుల్లో కూడా ఒక దాడిలో 7 చనిపోయారు, పలువురికి గాయాలయ్యాయి, పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మరో దాడిలో 10 మంది సైనికులు మృతి చెందారు. అక్కడ కూడా గాయాలైన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు సైనికుల ప్రాణాలు కోల్పోతున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒకవేళ యుద్ధం మొదలైతే కనుక భారత్తో వేల సంఖ్యలో సైనికుల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మన దగ్గర యుద్ధ సామాగ్రి లేనప్పుడు, యుద్ధ ట్యాంకర్లు లేనప్పుడు, అంత సామర్థ్యం లేనప్పుడు భారత్తో యుద్ధం చేయడం కన్నా విరమించుకోవడమే బెటరు అనే ఆలోచనలో కూడా సైనికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే చాలా వరకు అందరూ రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు తాజాగా రక్షణ శాఖ మంత్రి చేస్తున్న వ్యాఖ్యలు కొంచెం చర్చనీయాంశమయ్యాయి. ఒకవైపు యుద్ధానికి సిద్ధం కావాలి అంటూనే మనం యుద్ధం చేయగలమా, మన దగ్గర అంతా యుద్ధ సామగ్రి ఉందా, యుద్ధం చేసి గెలుస్తామా అనే కొంత భయం కూడా వారిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏ సమయంలోనైనా భారత్ దాడికి తెగబడే అవకాశం ఉంది. కాబట్టి యుద్ధానికి భారత్ రెడీగా ఉంది. కాబట్టి ఇప్పటికే భారత్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కానీ, రక్షణ శాఖ మంత్రి, హోంమంత్రి ఇటు త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడు యుద్ధం వచ్చినా కానీ సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆర్మీ చీఫ్ ఆర్మీ బలగాలకు సెలవులు రద్దు చేసి అందరూ కూడా 24 hours డ్యూటీలో ఉండాలంటూ కూడా వారికి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారు 24 గంటలు బోర్డర్స్లో గస్తీ కాస్తున్నారు. మరోవైపు ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత మొత్తం జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కానీ శ్రీనగర్, పెహల్గాం, కుల్గాం, అనంతనాగ్ జిల్లా పుల్వామాలో ఎక్కడికక్కడ అనుమానితులలో గస్తీ కాస్తున్నారు, సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఎవరైతే ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి, ఎవరైతే ఉగ్రవాద శిక్షణ పొందుతున్నారనే అనుమానం ఉన్న నేపథ్యంలో వారందరి ఇళ్లను కూల్చివేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు కూడా వాళ్ళందరి ఇళ్లు కూల్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు కొంత ప్రభుత్వం పట్ల ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఆ కూల్చివేత కార్యక్రమాన్ని ప్రజెంట్ ఆపినట్లుగా కూడా తెలుస్తోంది. కానీ అనుమానితులకు సంబంధించిన అనేక ఆధారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారి నివాసానికి వెళ్ళి వారి డీటెయిల్స్ అని కూడా చెక్ చేస్తున్నారు. ఎవరైతే ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయో వారందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా 2016 నుంచి మాతో అందుబాటులో లేరు, వారందరూ కూడా వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు, వారు ఎలా ఉన్నారో కూడా మాకు తెలియదంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటూ కూడా భద్రతా బలగాలు చెప్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే భారత్ యుద్ధానికి రెడీ అంటుంటే ఒకవైపు పాకిస్తాన్ కూడా యుద్ధానికి రెడీ అంటూనే కొంచెం వెనుకడుగు వేస్తున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తుంది. దానికి సంబంధించి తాజా పరిణామాలే ప్రధాని హాస్పిటల్ పాల్గొవడం, మరోవైపు ఆర్మీ చీఫ్ పరారీలో ఉన్నారని ప్రచారం జరగడం, మరోవైపు 1200 మంది సైనికులు రాజీనామా, మరోవైపు ఆర్మీ మేజర్లు కూడా రాజీనామా చేసిన నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రజలు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సయ్యద్, అయితే ఇప్పటికే పాకిస్తాన్లో భయం మొదలైంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆయన సైనికులతో కలిసి ఒకవేళ భారత్ మనపైన దాడి చేస్తే ప్రతీకార చర్యకు మన దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, భారత్ని మనము ఎదుర్కోగలమా అనే క్వశ్చన్ని రైజ్ చేశారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ పైన అటాక్ చేయాలని కూడా ఇండియన్ ఆర్మీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద చూసుకుంటే పహల్గాం మీద దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ పైన ఎన్నో ఆంక్షలు విధిస్తూ వస్తుంది ఇండియా. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, ఆయన CDSతో కలిశారు, ఇండియన్ ఆర్మీ చీఫ్తో కలిశారు, ప్రధానితో కలిశారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుంది అని కూడా ఇప్పటికే వస్తున్న సమాచారం. ఒకవేళ భారత్ ప్రతీకార దాడి తీసుకుంటే, ఒకవేళ యుద్ధమే జరిగితే భారత్ని తట్టుకోగలం, భారత్ని ఎదుర్కోగల శక్తి మన దగ్గర ఉందా అని కూడా పాకిస్తాన్లో ఇప్పుడు భయం మొదలైంది. అయితే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన మేజర్స్ కూడా చాలామంది రిజైన్ చేశారు అని కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఇందాక మనం చూసినట్లయితే పాకిస్తాన్ PM కూడా ఇప్పటికే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. అటు ఆర్మీ చాలా బలహీనంగా ఉంది, మరోవైపు గవర్నమెంట్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. సో మొత్తానికి
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అటాక్ జరిగితే మాత్రం పాకిస్తాన్ ఇక జన్మలో పాకిస్తాన్కు ఇక కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇప్పటికే ఎన్నో అంశాలకు సంబంధించి సతమతమవుతున్న పాకిస్తాన్ ఇలాంటి ఉగ్రవాదాలను ప్రోత్సహించినందుకు ఒకవేళ దాడి జరిగితే ఖచ్చితంగా పాకిస్తాన్లో ఖచ్చితంగా మరో తీవ్రమైన సంక్షోభం నెలకొంటుందని చెప్పుకోవచ్చు.